తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే పావని గారు. నమస్తే అండి. వెయిట్ లాస్ ఇది చాలా మంది ఎక్కువగా వినేది ఏంటంటే లేడీస్ లో ఎక్కువగా వింటున్నాం. అది రీజన్ చెప్పలేకపోతున్నాం, కానీ వాళ్ళు చాలా డైట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు, అయినా సరే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. డెలివరీ అయిన తర్వాత వెయిట్ పెరిగిపోతున్నామన్న ఆ ఒక టెన్షన్ ఎక్కువైపోతుంది వాళ్ళకి, ఇంకా వెయిట్ పెరుగుతున్నామా అన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువైపోతుంది. వాళ్ళు డైట్ చేసేస్తామని కొంతమంది ఫుడ్ కూడా మానేస్తున్నారు, వాటితోనే నేను సన్నం అయిపోతానేమో, బాగా వెయిట్ అయిపోతున్నాను కదా అని చెప్పి. అసలు వెయిట్ లాస్ అవ్వడం మంచిదా కాదా, ఎలా అవ్వాలి? గ్రేట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ మానేయకూడదు. ఫుడ్ మానేస్తే ఏమవుతుంది, మూడ్ స్వింగ్స్, కోపం వచ్చేస్తుంది, తినకుంటే ఖచ్చితంగా మనకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హెయిర్ లాస్ ఉంటుంది, ఎందుకంటే మన కెరాటిన్ ప్రోటీన్ వల్లనే మనకి హెయిర్ అనేది పట్టు ఉంటుంది అనమాట. ఇది తినకుండా ఉండడం వల్ల వీక్నెస్ అయిపోయి లో మెటబాలిజం అయిపోయి హెయిర్ లాస్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, మెటబాలిజం లో అయిపోతుంది, 10 నిమిషాలు నడవలేకపోతారు, నీ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్ అని చెప్పేసి మజిల్ వీక్నెస్ అయిపోతుంది, మజిల్ లాస్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ తినకుండా ఉండడం వల్లనే వస్తుంది. తింటూ వెయిట్ లాస్ అవుతేనే మనం హెల్దీగా ఉండగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళలో మీరు చూసే ఉంటారు, మీరు అన్నట్టుగా పీసీఓఎస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారని. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం వల్ల, ఇంకోటి వెయిట్ గెయిన్స్ తరచుగా అవుతూ ఉంటారు. వెయిట్ గెయిన్ ఆటోమేటిక్ గా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారండి. ఇంకోటి క్రేవింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, స్వీట్ క్రేవింగ్స్ కావచ్చు, ఫుడ్ మీద క్రేవింగ్స్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ మనకు చెక్ పెట్టాలి అంటే కనుక ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ఇంక్లూడ్ చేస్తూ క్యాలరీ డెఫిసిట్ లో ఉండడం. ఓన్లీ డైట్ తో వెయిట్ లాస్ అవ్వడం అనేది తప్పండి. డైట్ చేస్తూ వర్కౌట్స్ చేస్తేనే మన బాడీలో ఉన్న మజిల్స్ అన్ని ఎంగేజ్ అవుతాయి అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. సో వర్కౌట్స్ చేస్తూ డైట్ ఫాలో అయ్యాం అనుకోండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ తగ్గిన వెయిట్ బ్యాక్ రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, అది డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని డేస్ నుంచి ఈ వెయిట్ లాస్ చేయడానికి యూజ్ అవుతారు? ఓకే, డెలివరీ అయిన తర్వాత ఒక మదర్ బాడీ నార్మల్ స్టేజ్ కి రావడానికి 8 to 12 వీక్స్ టైం పడుతుంది. అంటే మినిమం 3 months తర్వాత వాళ్ళ బాడీ వాళ్ళ నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. అప్పుడు వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు 3 months తర్వాత. ఇంకా స్టిచెస్ పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు, స్టిచెస్ కూడా డెలివరీ అయిన వాళ్ళు, స్టిచెస్ పెయిన్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక 5 months తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా సరే 3 months 12 వీక్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు అండి వెయిట్ లాస్. అండ్ దట్టు హెల్దీగా ఒక క్లినికల్ డైటీషియన్ అండర్లో ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అవును, ఆల్రెడీ బాడీలో చాలా లాస్ అవుతారు, బ్లడ్ కూడా తక్కువ అయిపోతూ ఉంటది. సో మళ్ళీ ఇప్పుడు ఎవరంటే వాళ్ళ దగ్గర డైట్ తీసుకున్నారు అనుకోండి, ఈ ఐరన్ తగ్గిపోయి ఇంకా వీక్ అయిపోయారు అనుకోండి, బేబీకి మిల్క్ ప్రొడక్షన్ కూడా సరిగ్గా అవ్వదు. ఇలా బేబీ సఫర్ అవ్వాలి, మనం కూడా సఫర్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వకూడదు అంటే ఒక క్లినికల్ డైటీషియన్ అండర్లోనే వాళ్ళ డైట్ సజెషన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఫుడ్ తీసుకుంటూ హెల్దీ ఫైబర్ అండ్ రిచ్ ఫుడ్స్, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటేనే వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఐరన్ కూడా తగ్గిపోకుండా ఉంటుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏవంటే డైట్స్ అనేది చేయకూడదండి లాక్టేటింగ్ ఉమెన్. ఓకే, అసలు ఎందుకు ఉమెన్స్ లోనే అంత వెయిట్ పెరిగిపోవాల్సిన అవసరం వస్తుందంటారు? సో బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబాలెన్స్ అండి. హార్మోన్ ఇంబాలెన్స్ అండ్ కంపేర్ టు మెన్స్, ఉమెన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఉమెన్స్ కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఓపెన్ అయిపోతారు కాబట్టి స్ట్రెస్ తగ్గుతుంది అనుకుంటా. ఎస్ అండి, అదొకటి చాలా మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, ఇంట్లో మెయింటైన్ చేయాలి, కుకింగ్ చేయాలి, బయట వర్క్ చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో టెన్షన్ కూడా ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము ఇంట్లోనే బట్టలు ఉతుకుతాము, బాసనలు తోముతాము అండ్ కుకింగ్ కూడా మేమే చేస్తాము, గంటలు గంటలు నేను కిచెన్ లో నిలబడి ఉంటాను, అయినా నేను వెయిట్ తగ్గట్లేదు ఎందుకని చెప్పేసి నా క్లయింట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఇవన్నీ వర్కే కదా అని అడుగుతూ ఉంటారు, కానీ ఇవన్నీ వర్కౌట్ కి కన్సిడర్ అవ్వవు. మనము ఫుడ్ మెయిన్ గా మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాం. నేను చెప్పినట్టు సౌత్ ఇండియన్ స్టైల్ ఇస్ డిఫరెంట్. మార్నింగ్ దోశలు, ఇడ్లీలు, మధ్యాహ్నం రైస్, రైట్ చపాతీస్ ఇవే ఉంటాయి. మనకు ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఇంకోటి స్నాక్స్ కానీ మనం ఆయిల్ ఎక్కువ వేసి వండుతాం, ఇలా క్యాలరీస్ తెలియకుండా యాడ్ అయిపోతూ ఉంటాయి. ఎవరైతే వర్కౌట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీలో ఉన్న మజిల్ ఎంగేజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి వెయిట్ లాస్ కి లీడ్ అవుతుంది. మనం ఎంతసేపు నిలబడ్డా, ఎంతసేపు మనం బట్టలు ఉతికినా, బాసనలు తోమినా కూడా అవి క్యాలరీ బర్నింగ్ లో కౌంట్ వస్తుంది, కానీ
ఓవరాల్ గా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అంటే గృహిణులు, హౌస్ వైఫ్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ కర్రీస్ లో ఆయిల్ తగ్గించాలి అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఏదైనా ఒక యోగా కానీ, వర్కౌట్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా ఒకటి 30 minutes అయినా చేయాలి. అండ్ బెస్ట్ టిప్ చెప్పమంటే గనక పోస్ట్ మీల్ వాక్స్ అంటే ఏంటంటే తిన్న తర్వాత 20 minutes ఆగి మనం వాకింగ్కి వెళ్ళడం. ఓకే. అది కూడా ఒక గంట సేపు కాదు, ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ డైజెషన్ కూడా బాగుంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పోస్ట్ మీల్ వాక్స్ ఆర్ వెరీ వెరీ హెల్తీ. ఒక 15 నిమిషాలు వాక్ చేస్తే చాలు. కానీ చాలా మంది ఏంటంటే ఎండాకాలంలో ఎండ కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, వానాకాలంలో వర్షం పడుతుందని బయటికి వెళ్లకుండా ఉంటారు. గంటలు వెళ్ళాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఒక 20 నిమిషాలు ఆగి ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలు, చాలా మటుకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఇలా వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్స్ తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు మీరు అన్నట్టు స్ట్రెస్ ఫీల్ అవుతారు అక్కడ వరకు. సో మేము ఎక్కువ నడుస్తున్నాం కదా, అంటే ఆఫీస్ లో వర్క్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఎక్కడ మేము ఖాళీగా కూర్చోవట్లేదు కదా అనుకుంటారు. అయినా సరే వెయిట్ పెరుగుతూనే ఉంటారు. మరి వాళ్ళకి టిప్స్? సో మెయిన్ గా చూడండి, స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ హార్మోన్ ఎవ్రీథింగ్ మన బాడీలో ఇంపాక్ట్ చేసేస్తుందండి. ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించేస్తుంది. మనకు పీసీఓడి, పీసీఓఎస్కి కూడా కార్టిజోల్ హార్మోన్, స్ట్రెస్ అనేది లీడ్ టు సో మెనీ హెల్త్ ఇష్యూస్ అండి. స్ట్రెస్ వల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సరే నాకు స్ట్రెస్ లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాను, నాకు వర్క్ నచ్చింది అని అనుకున్న వాళ్ళు ఏంటంటే, మీరు ఎప్పుడైనా విన్నారా స్ట్రెస్ ఈటింగ్ అంటారు. స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తినేస్తూ ఉంటారు, ఎంత తింటున్నాము కూడా కౌంట్ ఉండదు. సో అలా స్ట్రెస్ వచ్చేసి చాలా మటుకు మనకు అన్హెల్దీ లైఫ్ స్టైల్ చాలా మటుకు లీడ్ చేస్తుంది. స్ట్రెస్ లేదు అనుకున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వెయిట్ గెయిన్ అవుతుంది. అది కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతుంది. మెయిన్ గా మెటబాలిజం లో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే స్ట్రెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా లేకున్నా మెటబాలిజం లో ఉంటే గనక ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇవన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ మీల్స్. మన డైట్ లో తీసుకుంటున్న డైట్ లోనే కొంచెం ప్రాపర్ గా మనం మెయింటైన్ చేస్తూ కుక్ చేసుకునే విధానం, బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల 50% ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. ఓకే. యాక్చువల్ గా ఇలా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ గెయిన్ అవుతున్న వాళ్ళ దగ్గర మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అసలు? మేము యాక్చువల్ గా 3 months ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాం, నేను 10 days కి 1 month కూడా తీసుకోను. సో ఖచ్చితంగా 3 months 90 days ప్రోగ్రామే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. మీరు మీ లైఫ్ స్టైల్లోనే ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా హెల్తీగా తీసుకోవాలి. మీరు 10 నిమిషాలే కుక్ చేసుకుంటున్నారా, 10 నిమిషాలే కుక్ చేసుకోండి. ఆ 10 నిమిషాల కుకింగ్ లోనే ఎంత ఈజీగా కుక్ చేసుకోవాలి, ఇదంతా ఎడ్యుకేట్ చేస్తూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తామండి. 3 months లో నా క్లయింట్స్ అయితే 8 to 15 kgs తగ్గుతారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్. కొంతమంది 8 kgs తగ్గుతారు, కొంతమంది 10 kgs తగ్గుతారు, ఇట్ డిపెండ్స్. ఇలా తగ్గిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ గా ఎడ్యుకేట్ చేస్తాం. ఈ 3 months క్లినికల్ డైటీషియన్ తో అండర్లోనే వాళ్ళ వెయిట్ లాస్ అనేది ప్లాన్ అవుతుంది. సో ఈ 3 months ఎడ్యుకేషన్ లో వాళ్ళకి ఏంటంటే డైట్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ మీల్స్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి, వర్కౌట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ వెయిట్ లాస్ ప్లాన్ చేస్తాం. కాబట్టి ఆ తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే అలవాటు పడిపోతూ ఉంటుంది, అలాగే తీసుకుంటారు. ఇది ఎప్పటికీ హెల్ప్ అవుతుంది. ఈ 3 months లో పీసీఓడి, పీసీఓఎస్ ఉంటే గనక, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటే గనక ఖచ్చితంగా 99% కూడా కాదు, 100కి 100% రివర్స్ అవుతుంది. అంటే రెగ్యులరైజ్ అవుతాయి పీరియడ్స్. ఓకే. ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే గనక 100% నాన్ డయాబెటిక్ వెళ్ళిపోతారు. అండ్ ఓన్లీ 3 months కాదు, కొంతమందికి టైం పడుతుంది. 100 above kgs ఉన్న వాళ్ళకి కొంచెం 20-30 kgs తగ్గాలంటే మినిమం 6 months టైం పడుతుంది. ఇట్ డిపెండ్స్. మేము క్లయింట్ క్లియర్ గా చెప్తూ ఉంటాము ఇన్ని మంత్స్ టైం పడుతుంది అని. ఒక 3 months లో ఎంత వీలైతే అంతవరకు ఆడవాళ్ళకి రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అవ్వడం కానీ, నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ వెళ్ళిపోవడం కానీ, ఇవన్నీ హెల్ప్ అవుతాయండి. వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఒకవేళ పిల్లల్లో ఎక్కువ వెయిట్ ఉంటే కనుక వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అవ్వచ్చు? ఎస్ అండి, పిల్లలకి ఏంటంటే మనకు ఎవరికైనా సరే ఐడిఐ గైడ్ లైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇండియన్ డైటరీ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారమే గైడెన్స్ ఇస్తాం. సో చిన్న పిల్లలకి బిఎంఆర్ ఎక్కువ ఉంటుంది. సో అడల్ట్ మెన్ కి బిఎంఆర్ మెటబాలిక్ రేట్ అనేది మనకు బిఎంఆర్ కౌంట్ చేస్తాం వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని, దాని ప్రకారంగానే డైట్ ఇస్తాం. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ డెఫిసిట్ లో ఉంటే ఎవరైనా వెయిట్ లాస్ అవుతారండి.
అన్నం తినకుండా ఉండి నేను ఏమంటారు లిక్విడ్స్ మీదే ఉంటాను, నేను ఫుడ్ తినకుండా ఉంటానంటే ఒక 2 రోజులలో 1 kg డిఫరెన్స్ చూపిస్తుంది. అది హెల్దీ కాదు కదండి. అవును. ఎప్పటికీ మనకు లైఫ్ లాంగ్ వర్కౌట్ అవ్వదు. సో మనకు లైఫ్ లాంగ్ వర్కౌట్ అయ్యేటట్టుగా మన కిచెన్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తూ, చిన్నపిల్లలకు కూడా ఫుడ్ ఇస్తూ మనకు వాళ్ళకి ప్లాన్ చేస్తాం అన్నమాట వెయిట్ లాస్ అనేది. ఓకే, Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పవని గారు, మంచి Thank you. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.